రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి వచ్చిన వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు, పార్టీ విభాగాల్లోని వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్న అందరికీ కూడా, నాయకులకు, కార్యకర్తలకు, స్నేహితులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తా ఉన్నాను. మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉన్న విషయమే, ఎన్నికలు జరిగి చూస్తూ ఉండగానే 3వ సంవత్సరంలోకి కూడా ఎంటర్ అయిపోయినాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరం దాటితే ఆ తర్వాత ఎలాగో నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఈ 2 ఏళ్ళు కూడా ఇట్టే ముగిసిపోతాయి. చూస్తా 3వ ఏడాది కూడా వేగంగా గడిచిపోతా ఉన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మామూలుగా 2 సంవత్సరాలు పూర్తయిపోయి 3వ సంవత్సరం నడుస్తూ ఉన్నప్పుడు ఏ పార్టీకైనా కూడా, ఏ ప్రభుత్వానికైనా కూడా యాంటీ ఇన్కంబెన్సీ అన్నది మామూలుగా ఈ స్థాయిలో ఏదన్నా ఉంటే ఉంటుంది. బాగా చేస్తే అసలు మామూలుగా అయితే మనలాంటి పాలన చేస్తే అసలు ఉండకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలన చూసినప్పుడు మాత్రం మామూలుగా అయితే ఈ స్థాయిలో ఎక్కడన్నా ఉండేదాన్ని ఈ స్థాయిలో ఇప్పటికే కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల మన పాలనను ఈరోజు కంపేర్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఈ 3 సంవత్సరాల ఈ పరిపాలనకు సంబంధించిన పరిపాలనతో మన పాలనకు, చంద్రబాబు నాయుడు గారి పాలనకు మధ్య తేడా చూస్తూ ఉన్నారు. గవర్నెన్స్ చూస్తే అక్కడ జగన్ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వెన్నుపోటు పార్టీ ఉంది. తేడా అల్లా కేవలం ఒక మనిషే. కానీ పరిపాలన చూస్తే ఆ రోజు మన 5 సంవత్సరాల పాలనలో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది ఏమిటి అనంటే, జగన్ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎందుకు జరగడం లేదు అన్న చర్చ ప్రతి ఇంట్లో కూడా జరుగుతూ ఉంది. మన పాలనలో ఈ రోజుకి కూడా ఒక కార్యకర్తగా సగర్వంగా ప్రతి ఇంటికి మనం పోగలుగుతాం, చిరునవ్వుతో పోగలుగుతాం. మన ఎన్నికల మేనిఫెస్టో 99% పూర్తి చేసిన ఏకైక పార్టీ ఏదైనా ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉంది, దేశంలో కూడా బహుశా ఎక్కడైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సగర్వంగా చిరునవ్వుతో ప్రతి ఇంటికి వెళ్ళి మా పాలనలో ఇలా జరిగింది అని చెప్పి కూడా గొప్పగా మనం చెప్పుకోగలుగుతాం. ఈరోజు మన పాలనకు, చంద్రబాబు నాయుడు గారి పాలనకు తేడా ప్రతి ఇంట్లో కూడా కంటికి కనిపిస్తూ ఉంది. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే రెడ్ బుక్ రాజ్యం, ప్రశ్నించే గొంతు మీద కేసులు, అక్రమ కేసులు, మామూలు కేసులు కూడా కాదు, అక్రమ కేసులు, అరెస్టులు రొటీన్గా సాగుతూ ఉన్నాయి. ఏ లెవెల్లో రొటీన్గా సాగుతూ ఉన్నాయి అని అంటే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది. ఎందుకనంటే ఎప్పుడైతే పోలీసులను నువ్వు ఈ మాదిరిగా ఉపయోగించుకోవడం మొదలు పెడతావు, అప్పుడు ఆటోమేటిక్లీ గాడ్ అనేది తప్పిపోతుంది. ఈరోజు ఏ స్థాయిలో గాడి తప్పిందో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. మీ రాజమండ్రిలోనే జరిగిన ఘటన చిన్న ఉదాహరణ చెప్తా. ప్రియాంక అని చెప్పి డాక్టర్ ప్రియాంక అని చెప్పి ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తే, వైరల్ అవుతూ ఉన్నాయి వీడియోస్ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. తాగిన మైకంలో, మత్తులో, అది మరి గాంజాయా లేకపోతే మద్యమా ఏమో కానీ
ఆ మత్తులో గుద్దడం ఒకసారి కూడా కాదు, గుద్దిన తర్వాత మళ్ళీ మళ్ళీ గుద్దుకుంటూ వెళ్ళిపోవడం. అటువంటి వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏం కేసు పెట్టినారు? సరైన సెక్షన్లలో కేసులు కూడా పెట్టే కార్యక్రమం కూడా జరగల. చివరికి ఆ పాప నాన్న బాధతో మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా తోడుగా నిలబడి ఆ కుటుంబానికి అండగా నిలబడితే ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఏకమై ప్రొటెస్ట్ తెలిపితే చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా మనసు కరగని పరిస్థితిలో ఆ ప్రభుత్వం ఉంది. మరోవైపున చూస్తే దొంగ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి. మన అప్పలరాజు డాక్టర్ శ్రీకాకుళం ఒకసారి చూస్తే పాపం అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంటు, కారు కాదు, 18 ఏళ్ళ పిల్లోడు, బైక్ యాక్సిడెంటు. పాపం బైక్ యాక్సిడెంట్ పొరపాటున జరిగితే వెంటనే ఆ పిల్లోడు 108కి వెంటనే ఆ పిల్లోడే ఫోన్ చేసినాడు. ఆపి ఆ ఒక గొర్రెల కాపరిని గుద్దిన అతన్ని పాపం తానే సిపిఆర్ కూడా చేసినాడు. మళ్ళా అప్పలరాజే మళ్ళీ పోలీసులకు కూడా ఫోన్ చేసి కూడా పిలిపించినాడు. అప్పలరాజు మీద పెట్టిన కేసు ఏంది? మర్డర్ కేసు అంట, కుట్ర అంట మర్డర్. ఇక్కడేమో రాజమండ్రిలో మత్తులో గుద్దిన చోట మళ్ళా గుద్ది రెండు మూడు సార్లు గుద్ది ఆపకుండా వెళ్ళిపోతే ఏమి చిన్న చిన్న సెక్షన్లతో కేసు కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. ఇదే కార్యక్రమం ఇంకా 4 అడుగులు ముందుకేస్తే నివ్వరిపోయే, రాష్ట్రం మొత్తం నివ్వరిపోయే విషయాలు. అద్దంకిలో తాగిన మత్తులో డ్రైవర్ ఫుల్గా మత్తులో ఉన్నాడు, వెనకాల కూర్చున్న ప్యాసింజర్లు 2 ఎస్ఐలు సివిల్ డ్రెస్లో ఫుల్గా మత్తులో ఉన్నారు. వాళ్ళ కారు ఆటోను గుద్దినప్పుడు గ్రామస్తులు అందరూ చుట్టుముట్టినారు. డ్రైవరు మత్తులో ఉన్నారు, ప్యాసింజర్లు మత్తులో ఉన్నారు. డిక్కీ ఓపెన్ చేస్తే డిక్కీలో గంజాయి, డబ్బులు, పోలీసు యూనిఫాము. ట్రాన్స్పోర్ట్ చేస్తున్నది ఎవరు? కారులో ఉండేది ఎవరు? 2 ఎస్ఐలు. ఫోన్ చేస్తే సిఐ వచ్చినాడు. సిఐ వచ్చి ఏం చెప్తాడు? వీడియో తీయాకంటాడు. వీడియో తీస్తే కేసులు పెడతామంట. ఆ ఎస్ఐని సీన్ నుంచి తప్పించింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, వాళ్ళ కారు. ఇంతవరకు కేసులే, ఇంతవరకు గతిలే, అతిలే. కేసే లేదు, గతి లేదు, అతి లేదు. అసలు ఇది జరిగింది అన్నది కూడా ప్రజలు మర్చిపోవాలా అని చెప్పి ఆలోచనతో దాన్ని పక్కదోవ పట్టించే కార్యక్రమాలు కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఘటన. నిన్ననేమోను తాడిపత్రిలో గోవా నుంచి లిక్కర్, 1 బాటలు కాదు, 2 బాటలు కాదు, లారీలు. దాని ముందు ఏం చూసినాం? తంబెల్లపల్లిలో తెలుగుదేశం పార్టీకి పోటీ చేసిన వ్యక్తి, దాని ముందు ములకల చెరువులో ఏకంగా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్, కుటీర పరిశ్రమ పెట్టి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళే లిక్కర్ షాపులు, వీళ్ళే బెల్ట్ షాపులు, వీళ్ళే లిక్కర్ షాపులు. డిస్ట్రిబ్యూషన్ మొత్తం వీళ్ళే. ప్రతి 5 బాటళ్లలో 1 బాటలు కల్తీ బాటలు. 4 రౌండ్లు అయిపోయినాక ఏం తాగుతున్నాడో ఎవడికి తెలియదు. లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూము, లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూముల్లో లూజ్గా మందు అమ్మడం, మందుతో పాటు బజ్జీలు పెట్టడం. 4వ రౌండ్ తర్వాత వాడు ఏం పోస్తున్నాడో వీళ్ళకు తెలియదు, పోసేవానికి తెలియదు. ప్రతి 5 బాటల్లో 1 బాటల్ కల్తీ బాటల్, ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటు. ఈరోజు రాష్ట్రంలో ఏం కనపడతా ఉందనంటే, ఈరోజు మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, అధిక ధరలకు పీపీఏలు, ప్రభుత్వ ఆస్తులను పప్పులకు బెల్లాలకు అమ్మడం, పోర్టులు అమ్మడం, మెడికల్ కాలేజీలు అమ్మడం, విలువైన ప్రభుత్వ భూములను
ఇష్టం వచ్చినట్టుగా ఇలా కావలసిన వ్యక్తులకు శనిక్కాయలకు బెల్లాలకు రూపాయికి ఇచ్చేసేయడం. అమరావతిలో చూస్తే స్క్వేర్ ఫీట్ కట్టడానికి స్క్వేర్ ఫీట్ అడుక్కు 20,000 రూపాయల పైన, స్క్వేర్ ఫీటు 20,000 రూపాయల పైన. అదే హైదరాబాద్లోను, బెంగళూరులోను, చెన్నైలోను 5 స్టార్ సదుపాయాలతో ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ కట్టాలన్నా 4,500 రూపాయలు, మహా అయితే 5,000 కట్టడానికి అయ్యే ఖర్చు. ఈడ అమరావతిలో ఇసుక ఫ్రీ, రాయితీలో 20,000 రూపాయలు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అంటే లూటీ అన్నది ఏ స్థాయిలో జరుగుతుందని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇవి కాకేమంటున్నాడు ఇప్పుడు కొత్తగా పీపీపీ పేరుతో దోచేయడం అంట. ఏందంట, హాస్పిటల్ అంట పీపీపీ అంట, త్రాగునీరంట పీపీపీ అంట, ఆర్టీసీ అంట పీపీపీ అంట, చెత్త ఎత్తడం కూడా ఇక మీదట ప్రైవేట్ వాళ్ళకే అంట. అంటే ఇంక అన్ని ప్రైవేట్ వాళ్ళకంట. అంటే లంచాలు తీసుకోవడము, అన్నీ అమ్మేసేయడము. చంద్రబాబు నాయుడు గారి పాలనలో సంపద సృష్టి అంటే దాని అర్థం గవర్నమెంట్ ఆస్తులన్నీ శనిక్కాయలకు బెల్లాలకు అమ్మడము. రైతుల గురించి కనీసం పట్టించుకునే నాతులు లేడు. ఈరోజు రాష్ట్రంలో కరువు వచ్చింది, 53% వర్షం లోటు కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా అదే కనిపిస్తూ ఉంది. ఉత్తరాంధ్ర చూసినా అంతే, సెంట్రల్ ఆంధ్ర చూసినా అంతే, రాయలసీమ చూసినా అంతే, ఎక్కడ చూసినా కూడా ఇదే కనిపిస్తూ ఉంది. ఏ రైతులకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కనీసం ఈ మాదిరిగా లోటు వర్షపాతం నమోదవుతూ ఉన్నా కూడా ఎక్కడా కూడా ఆల్టర్నేట్ విత్తనాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఉచిత పంటల బీమా ఈయన దగ్గరుండి తీసేసినాడు. ఇన్పుట్ సబ్సిడీ సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ మన ప్రభుత్వ హయాంలోనే సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ తీసేసినాడు. ఆర్బీకేలు నిర్వీర్యం, ఈ క్రాప్ నిర్వీర్యం, రైతులకు 0 వడ్డీ పథకం 0. చివరికి ఏ స్థాయిలో వీళ్ళకు ప్లానింగ్ అనేది లేకుండా చేస్తూ ఉన్నారనంటే, శ్రీశైలంలో ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 878 అడుగులు పైన ఉంటేనే నువ్వు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇవ్వగలుగుతావు, ఫుల్ డిశ్చార్జ్ డ్రా చేయగలుగుతాం 44,000 క్యూసెక్స్. 878 అడుగులు శ్రీశైలంలో ఉంది, కానీ రాయలసీమకు నీళ్ళు ఇవ్వడంలా. పక్కన తెలంగాణ పవర్ హౌస్లో నుంచి పవర్ జనరేషన్, ఆంధ్ర పవర్ జనరేషన్. తెలంగాణ వాళ్ళు 800 అడుగుల్లో నుంచి పంపు కూడా చేస్తున్నారు నీళ్ళు, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్. రాయలసీమకు మాత్రం నీళ్ళు ఇవ్వడంలా. 878 అడుగుల నుంచి వీళ్ళు లెఫ్ట్ రైట్ సెంటర్ కిందికి నీళ్ళు కొడతా ఉంటే, ఆ నీళ్లు 878 అడుగుల నుంచి కిందికి వచ్చేస్తే ఆ తర్వాత నువ్వు ఎలాగో రాయలసీమకు నీళ్ళు ఇవ్వలేవు, ఇవ్వాలనుకున్నా ఇవ్వలేవు. ఎందుకంటే ఆ లెవెల్ ఉంటేనే నీళ్ళు ఇవ్వగలుగుతాం. రాయలసీమ లిఫ్ట్కేమో ఈయన వ్యతిరేకము. అసలు ప్లానింగ్ అనేది లేదు. రైతులు అనేది ఏమైపోతున్నారు అనేది చీకు చింత లేదు. కేసీ కెనాల్, తెలుగు గంగ మొత్తం వేసుకున్న పంటలంతా కూడా నష్టపోతున్నారు. నీళ్ళు పరిస్థితులు కనపడతా ఉన్నా కూడా పట్టించుకునే నాతులు లేడు. ఫస్ట్ అంతా ఏమన్నాడు, ఈయనంతకు ఈయనే పంటలు ఏమని చెప్పినాడు. ఇదే కృష్ణా జిల్లాలో కూడా అన్ని చోట్ల రైతులందరూ 40% పెట్టుబడి పెట్టి, నారుమడులు వేసి, ఫర్టిలైజర్స్ అల్లి 40% పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పుడేమంటాడు, ఈ ఉచిత పంటల బీమా లేదు, మరోవైపు ఏమో నేను నీళ్ళు ఇవ్వను అంటాడు. రైతులకి ఏమైనా చేస్తున్నావా అంటే ఏమి చేయడు. రాష్ట్రంలో ఇది పరిస్థితి. ఎక్కడా కూడా పిల్లలు సంతోషంగా లేరు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన అయితే ఇవ్వక, మామూలుగా వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో ఇస్తారు. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2026 1,100 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తాం. 3,000 మన హయాంలో క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2026 3,300 కోట్లు రూపాయల పిల్లలకు వసతి దీవెన కింద. విద్యా దీవెన కింద 2000 జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్, మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించింది ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి. అక్కడ ఆగిపోయింది అంతే. అక్కడ నుంచి ఈ సంవత్సరం కూడా లెక్కేసుకుంటే ఈ సంవత్సరం
మార్చ్ దాకా కూడా లెక్క వేసుకుంటే 13 క్వార్టర్స్, అంటే 13 త్రైమాసికాలు. ఈ సంవత్సరం ఎండ్ దాకా తీసుకుంటే 13 క్వార్టర్స్, ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్లు ఖర్చు అవుతుంది ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇవ్వాలంటే. 700 కోట్లు ఇంటూ 13 అంటే 9,100. వసతి దీవెన కింద 3,300 కోట్లు, 12,400 కోట్లు. ఈయన ఇచ్చింది ఎంత అంటే ఒకసారి 1,700, ఒకసారి 1,100, 9,000 చిల్లర కోట్లు పెండింగ్. పిల్లోళ్ళు సంతోషంగా లేరు, ఫీజులు అందని పరిస్థితి, చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు, వైద్యం అందని పరిస్థితి. అక్క చెల్లెమ్మలకు కనీసం ఈయన చెప్పిన హామీల కథ దేవుడు ఎరుగు, సూపర్ 6, సూపర్ 7 కథ దేవుడు ఎరుగు. ఇచ్చే 0 వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసేసినట్టు. పొదుపు సంఘాలకు బ్యాంకుల్లో ఇచ్చే రుణాలు మన హయాంలో చంద్రబాబు నాయుడు వదిలేసిన ఇప్పుడు 20,000 కోట్ల చిల్లర ఉన్న రుణాలను మన హయాంలో క్రమంగా పెంచుకుంటూ పోయి 49,000 కోట్లకు తీసుకుపోయినాం. అక్క చెల్లెమ్మలకు మనం చేయూతనిచ్చినాం, ఆసరా ఇచ్చినాం, 0 వడ్డీ ఇచ్చినాం. రకరకాల పద్ధతుల్లో చేయి పట్టుకొని నడిపించుకుంటూ పోతే బ్యాంకులకు భరోసా కలిగి అక్క చెల్లెమ్మలు కూడా వేగంగా కట్టడం మొదలెట్టి ఏకంగా 20,000 నుంచి 49,000 కోట్లకు మన హయాంలో పెరుగుదల ఉంటే ఇప్పుడు 49,000 కోట్ల నుంచి ఈ రోజుటికి 39,000 కోట్లకు పడిపోయింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లల సంఖ్య ఏకంగా 6 లక్షల మంది పిల్లలు ఈ 2 ఏళ్లలో తగ్గిపోయినారు. డ్రాప్ అవుట్స్, ఇక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి తప్పుకున్నారు స్కూళ్ళు బాగలేవని. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. రైతులు హ్యాపీగా లేరు, మహిళలు హ్యాపీగా లేరు, చదువుకున్న పిల్లలు హ్యాపీగా లేరు, ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు, రైతులు హ్యాపీగా లేరు, ఎవ్వరూ సంతోషంగా లేరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు, పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. ఎస్, చేస్తాడు. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎన్నికలు ఖచ్చితంగా జరిగించండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్గా ఉంటుంది. వేనన్న సపోర్ట్గా ఉంటాడు, జగనన్న సపోర్ట్గా ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉంటుంది. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. ఒకవేళ వీళ్ళను పోలీసులను దుర్వినియోగం చేసి ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలిచడం కోసం గాన వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం ఈ కసి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకుంది. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది, ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనల్ని నడిపించే విధంగా మనం ఎదురును ట్యూన్ చేసుకుందాం, గట్టిగా యుద్ధం చేద్దాం. చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజలకు చేసింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ వెన్నుపోటు పార్టీ ప్రజలకు చేసింది ఒకటి వెన్నుపోటు పొడవడం తప్ప ఇంకా చేసింది ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము. లాస్ట్ ఎలక్షన్స్లో మీరు తిరిగినారు, ప్రతి గ్రామంలోనూ కార్యకర్తలందరినీ కూడా మీరు గుర్తుపడతారు. ప్రతి గ్రామంలోనూ ఆ కార్యకర్తలకు అందరికీ తోడుగా ఉండే కార్యక్రమాలు దగ్గరుండి చేయమని చెప్పి కూడా నేనే వేనన్న కూడా చెప్పిన. వేనన్న మంచి లీడరు. మీ భుజస్కంధాల మీద వేనన్నను గెలిపించే బాధ్యత కూడా మీ భుజస్కంధాల మీదనే పెడతా ఉన్నాను.
తోడుగా నిలవండి. ఇంతకు ముందు చరిత్ర ఎప్పుడూ చూడని విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి, బడ్జెట్ అప్పుడే ఆ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి క్రమం తప్పకుండా బటన్ నొక్కిన పరిపాలన ఎక్కడైనా సాగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. నిజంగా ఇది ఒక చరిత్ర. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా అలాంటి బటన్ నొక్కిన పరిపాలన ఇంతవరకు చరిత్ర ఎప్పుడు చూడలేదు. ఏకంగా 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ అంటే నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఇళ్లల్లోకి వాళ్ళ ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోయే పరిస్థితి చరిత్ర ఎప్పుడు చూడాల. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా ఇంటి దగ్గరికే పాలన వచ్చి ఇచ్చిన చరిత్ర ఎప్పుడు చూడాల. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన పాలన ఎప్పుడు జరగల. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్లో కూడా దిశ లాంటి చట్టాలు, ప్రతి గ్రామంలోనూ ఒక మహిళా కానిస్టేబుల్ ప్రతి సచివాలయంలో ఉండడం, ఇవన్నీ కూడా చరిత్ర చూడని విషయాలు. స్కూళ్ళు మన కళ్ళ ఎదుటే బాగుపడడం, ఆ స్కూళ్ళల్లో నాడు నేడు కార్యక్రమాలు జరగడం, ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళలోకి రావడం, 3వ తరగతి నుంచే టోఫుల్ ఒక పీరియడ్గా పిల్లలకు ఇంగ్లీష్లో తర్ఫీదిస్తూ చేర్చడం, 6వ తరగతి నుంచి క్లాస్ రూమ్లన్నీ డిజిటలైజ్ కావడం, ప్రతి టెక్స్ట్ బుక్ ఒక పేజ్ తెలుగు ఉంటే మరో పేజు ఇంగ్లీషు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ రావడం, గోరుముద్ద అనే ఒక గొప్ప పథకంతో పిల్లలు ఏం తింటున్నారు అని సమీక్ష చేసే ముఖ్యమంత్రి అనేవాడు బహుశా ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు కూడా చూస్తుంటారు. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతకు ముందెవడు చూసిండరు. ఆ రకంగా విద్యారంగాన్ని విప్లవాత్మక దిశగా మార్పులు వేస్తూ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈయే కాదు, ఏకంగా ఐబీ సిలబస్, ఐబీ వాళ్ళని తీసుకొని వచ్చి మన రాష్ట్ర ప్రభుత్వంతో పనిచేయిస్తూ ప్రతి సంవత్సరం ఒక క్లాస్ యాడ్ చేసేట్టుగా 2025 మొదటి క్లాసు, 2026 సెకండ్ క్లాసు, 2027 థర్డ్ క్లాసు, ఇలా పెంచుకుంటూ 2035 ఐబీ సిలబస్ ఏకంగా మన రాష్ట్ర పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ 2035లో రాసేట్టుగా అడుగులు పడ్డ పరిస్థితి కూడా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగింది అని అంటే అదొక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. ఇవన్నీ ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు చూడని మార్పులు. విద్యారంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను మనం రాకమునుపు 1000 ప్రొసీజర్లు కూడా సరిగ్గా లేవు. మనం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిధిని 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం. మనం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ లిమిట్ను 25 లక్షల దాకా పేదలకు ఉచిత వైద్యం అందించే విధంగా లిమిట్స్ని పెంచినాం. మనం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ రంగంలో కట్టడానికి వేగంగా అడుగులు పడ్డ పరిస్థితులు. మనం వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమంతో గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారిన పరిస్థితులు కూడా మన హయాంలోనే. మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా గ్రామాలలో విలేజ్ క్లినిక్ అన్నది దర్శనమిచ్చింది కూడా మనం వచ్చిన తర్వాతనే. మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా పిహెచ్సిలలో ప్రతి మండలానికి 2 పిహెచ్సిలు పెట్టి, ఆ ప్రతి పిహెచ్సిలోనూ ఇద్దరిద్దరు డాక్టర్లను పెట్టి, ఆ ప్రతి పిహెచ్సికి ఒక 104 అంబులెన్స్ ఇచ్చి, ఆ ప్రతి డాక్టర్కు ఆ మండలాన్ని 4-5 గ్రామాలకు కేటాయించి, ఒక డాక్టర్ పిహెచ్సిలో కూర్చుంటే మరో డాక్టర్ ఆ పిహెచ్సిలో ఉన్న 104 వాహనం ఎక్కి తనకు కేటాయించిన ఆ గ్రామానికి మాత్రమే పోయేట్టుగా చేసి, మండలంలో ఉన్న 2 పిహెచ్సిలు, మండలంలో ఉన్న 4 పిహెచ్సిలో ఉన్న డాక్టర్లకు
ప్రతి డాక్టర్కు నాలుగు గ్రామాలు కేటాయించి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసి ఒక డాక్టర్ పిహెచ్సిలో కూర్చుంటాడు, మరో డాక్టర్ 104 అంబులెన్స్ ఎక్కి ఆ గ్రామానికి పోతాడు. పోయి అక్కడ ఉన్న విలేజ్ క్లినిక్ను ఉపయోగించి ఫ్యామిలీ డాక్టర్ అన్న కాన్సెప్ట్తో ప్రతి డాక్టర్ను గ్రామాలకు పంపించిన చరిత్ర కూడా ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ హయాంలో. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటళ్లలో మందులు దొరకని పరిస్థితి నుంచి WHO GMP ప్రమాణాలు గల మందులు మాత్రమే దొరికేట్టుగా చేసిన పరిస్థితి కూడా ఎప్పుడన్నా ఉంది అని అంటే అది వైఎస్ఆర్సీపీ హయాంలో. చరిత్ర చూడని విషయాలు ఇవన్నీ. ఒక ఫ్యామిలీ డాక్టర్ కానీ, విలేజ్ క్లినిక్లు కానీ, ఆరోగ్య సురక్ష కానీ, ఆరోగ్యశ్రీ లిమిట్స్ పెంచడం కానీ, ఇవన్నీ చరిత్రలో ఎప్పుడు జరగని విషయాలు. మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే ఆర్బీకే, గ్రామాలలోనే సచివాలయాలు, ఆ ఆర్బీకే పరిధిలో ప్రతి ఎకరా, ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఎకరా ఈ క్రాపు, ఆ గ్రామంలోనే ఆ ఆర్బీకేలోనే అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్, అగ్రికల్చర్ అసిస్టెంట్గా రైతును చేయి పట్టుకుని నడిపించేందుకు ఆ ఆర్బీకేలో కూర్చోవడం, ఆ గ్రామంలో వేసిన ప్రతి పంటలకు ఒక ఆర్బీకేలో బోర్డు పెట్టి గిట్టుబాటు ధరలు ఇవి అని చెప్పి ఆ బోర్డు మీద మినిమం గిట్టుబాటు ధరలు అని చెప్పి బోర్డు పెట్టి రాయించడం. ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే ఆ గ్రామంలో వెంటనే ఆర్బీకే అసిస్టెంటు సీఎం యాప్ ద్వారా, అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్, సీఎం యాప్ను యాక్టివేట్ చేస్తే జాయింట్ కలెక్టర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మార్క్ఫెడ్ వెంటనే ఇన్వాల్వ్ అయ్యేవాడు. జాయింట్ కలెక్టర్ ఆ హోదాలో, ఆ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకైతే గిట్టుబాటు ధర రావడం లేదో, ఏ పంటకైతే గిట్టుబాటు ధర రావడం లేదో వెంటనే జాయింట్ కలెక్టర్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఆ గ్రామంలో కొనుగోలు చేసి మార్కెట్లో పోటీతనం పెంచేవాడు. ఏకంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద మన 5 సంవత్సరాలలో 7,800 కోట్లు ఖర్చు చేసి ప్రతి రైతుకు మొక్కాన చిరునవ్వును చూస్తూ గిట్టుబాటు ధరలు కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇప్పుడు చూడని మార్పులు ఇవన్నీ. గ్రామంలోనే మన ముందరనే సచివాలయం, మన గ్రామంలోనే 10 మంది పిల్లలు అక్కడే పనిచేస్తూ చిక్కటి చిరునవ్వుతో రిసీవింగ్, మన గ్రామంలోనే 60 ఇళ్ళకు ఒక వాలంటీర్, మన గ్రామంలో ఇంటికే నేరుగా వెళ్ళి సహాయం అందించే పరిస్థితులు, ఇవన్నీ ఎప్పుడు చరిత్రలో చూడాల. గవర్నమెంట్ సహాయం చేసేది ఏదైనా కూడా లంచాలు లేకుండా సహాయం జరుగుతుందా అబ్బా గవర్నమెంట్లో అనేది జరుగుతుంది అని చెప్పి నిజ నిర్ధారణ చేసినది ఎప్పుడైనా జరిగింది అని అంటే అదొక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. మన 5 ఏళ్ల పాలన ఆ మాదిరిగా జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు ఎలక్షన్లప్పుడు? జగన్ ఇచ్చేదానికన్నా 3 ఎక్కువ. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఇవి. జగన్ అమ్మఒడి కింద ఎంతమంది పిల్లలున్నా 15,000 ఇచ్చేది. నేను అలా కాదు, చంద్రబాబు నాయుడు అన్న మాటలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 అన్నాడు. అంటే జగన్ 15,000 ఇస్తే ఈయన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. అందరితో ఆగిపోలా. జగన్ చేయూత కింద 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మను చేపట్టుకొని నడిపిస్తూ వాళ్లకు బ్యాంకుల్లో అనుసంధానం చేసి అమూల్ లాంటి సంస్థలు, ఐటీసీ లాంటి సంస్థలు, రిలయన్స్ లాంటి సంస్థలు, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ లాంటి సంస్థలు, హిందుస్థాన్ లీవర్ లాంటి సంస్థలతో టైఅప్ చేయించి ప్రతి మహిళను తాను చేయి పట్టుకొని నడిపిస్తూ 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్కకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ప్రతి అక్కకు 18,750 రూపాయలు చొప్పున 4 ఏళ్లలో 75,000 ఇస్తూ బ్యాంకులు టైఅప్ ఇస్తూ కంపెనీలతో టైఅప్ చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా జగన్ చేయూత అనే కార్యక్రమం తీసుకొస్తే జగన్ 18,750 ఇస్తా ఉన్నాడు. నేను 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 50 దాటితే చాలు ఏమన్నాడు, 48,000 నీకు, 48,000 నీకు, 48,000 నీకు అన్నాడు.
అంటే మనం 18,750 ఎక్కడ, ఆయన 48,000 ఎక్కడ అని. మనం చెప్పేదానికన్నా మూడింతలు ఎక్కువ. అందరూ తాగల 18 ఏళ్ళు నిండిన ఏ మహిళకైనా కూడా 18 ఏళ్ళు నిండిన ఏ మహిళకైనా కూడా ఏమన్నాడు, నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 అన్నాడు. అంటే నెల 1,500 రూపాయలు, నీకు 18,000 నీకు 18,000 నీకు 18, ఆడబిడ్డ నిధి అంట అని ఇంకో పత్తు. కండువా వేసుకొని ఎవరైనా రైతు వచ్చినాడంటే చాలు ఏమన్నాడు, జగన్ ఇచ్చేదంతా కలిపినా కూడా 13,500 కదా, నేను 26,000 ఇస్తాను అన్నాడు. ఇలా ప్రతిదీ కూడా ఏమన్నాడు, మనం చెప్పేదానికన్నా మళ్ళీ ఎవరైనా పిల్లలు కనపడితే ఏమన్నాడు, నీకు 36,000 నీకు 36,000 నీకు 36,000 నిరుద్యోగ భృతి అంటాడు. మనం ఏదైతే చేస్తా ఉన్నామో దానికి ఏమన్నాడు, జగన్ ఇచ్చేటివన్నీ కాక ఇవన్నీ నేను ఇస్తానని చెప్పన్నాడు ఎన్నికలప్పుడు అని ప్రజలకి ఏం చేసినాడు, ఇంటింటికి పంపించినాడు. తనను, తన కార్యకర్తలను, తన ఎమ్మెల్యే క్యాండిడేట్లను, తాను మనుషులను ఏమని పంపించినాడు, తాను తన ఫోటో ఒక ప్రమాణం చేస్తూ ఉన్నట్టుగా మళ్ళా చంద్రబాబు నాయుడు సైను ఒక బాండు, ప్రతి ఇంట్లో బాండ్లు ఇవ్వడం, ప్రతి ఇంటికి బాండ్లు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా, ఒకరా ఇద్దరా ముగ్గురా, నీకు 36,000 36,000 36,000 ఇద్దమ్మా బాండు. మీ ఇంట్లో రైతులు ఉన్నారమ్మా, అయితే ఆయనకు అమ్మా 26,000 ఇదమ్మా బాండు. మీ ఇంట్లో చిన్నమ్మలు పెద్దమ్మలు ఉండారమ్మా, వాళ్ళకు 18,000 అమ్మా, నువ్వు వాళ్ళకు బాండు. మీ ఇంట్లో 50 ఏళ్ళు నిండిన మీ అత్తమ్మ ఉందమ్మా, అవి 48,000 అమ్మా, ఉండే బాండు. సినిమా రిలీజ్ అమ్మా జూన్ 2024 అమ్మా అని బాండు. ఈ మాదిరిగా బాండ్లు ప్రతి ఇంటికి పంపించినాడు. మళ్ళా ఏంది ప్రమాణం, నేను పవన్ కళ్యాణ్ మేమిద్దరం పూర్తిగా ప్రమాణం చేస్తా ఉన్నాం. ఏమని అని ఇద్దరు సంతకాలు, మళ్ళా ఇద్దరు సంతకాలు బాండ్ల మీద. ఏమని, జూన్ 2024 మా సినిమా రిలీజ్ అవుతుంది, మీ అందరికీ మీ ఇంటికాడికి ఇవన్నీ బాండ్లో చెప్పినవన్నీ మీకు పంపిస్తూ ఉన్నాను అని బాండ్లు ఇచ్చి మేనిఫెస్టో కాపీ పెట్టి ప్రతి ఇంటికి పంపించి, జగన్ చేసేటివన్నీ కాక ఇవన్నీ మేము ఎక్స్ట్రా చేస్తామమ్మా, మేము సూపర్ 6 సూపర్ 7లు చెప్తా ఉన్నామమ్మా అని ఇవన్నీ చెప్పుకొచ్చినారు. ఈరోజు అందుకనే ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఆ రోజు 5 సంవత్సరాల మన పరిపాలన, మాట ఇస్తే మడిమ తిప్పని మన పరిపాలన గురించి చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు చేసిన మోసం గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు నాయుడు పార్టీకి ప్రజలే నామకరణం కూడా చేశారు. ఎందుకంటే చేసేదే ఇదే. ఎన్టీ రామారావు అయినా సరే, ప్రజలైనా సరే చేసేదే ఇదే. కాబట్టి ప్రజలే నామకరణం కూడా చేశారు.